శ్రీ లలితా పరమేశ్వరి చక్రపురం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇది భగవద్గీత. తత్ర ఏవం కర్తారం ఆత్మానం కేవలం తు యః పశ్యతి అక్రత బుద్ధిత్వాత్ సహ నా పశ్యతి దుర్మతిః. అక్కడ ఆ గుణకర్మ విషయములందు ఈ విధమైన నిజమునందు ఇది నిజమై ఉంటే ఈ స్వరూపములకు వేరైన తనను తన నిజస్వరూప ఆత్మను మాత్రమే కర్తునుగా ఎవరు కానీ చూస్తున్నాడో తెలుసుకుంటున్నాడో అటువంటి అవివేక జ్ఞానం వలన ఆ తప్పుడు బుద్ధి గలవాడు తత్వాన్ని చూస్తున్నవాడు కాడు, తెలుసుకుంటున్నవాడు కూడా కాదర్జున. యస్య నా అహంకృతః భావః బుద్ధిః యస్య నా లిప్యతే హత్వా అపి సహ ఇమాన్ లోకాన్ నా హంతి నా నిబధ్యతే. ఎవనికి నేను కర్తను అను భావం లేదో, ఎవని యొక్క బుద్ధి ఈ పంచస్వరూపములందు జగత్తునందు సంబంధం లేనిదో అతడు ఈ లోకములనన్నిటినీ లోకులనందరినీ చంపినను చంపుచుండని వాడే, చంపని వాడే, చంపుట అనే క్రియందు బంధింపబడటం లేదు, బంధింపబడడు. జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత త్రివిధ కర్మచోదన కరణం కర్మ కర్త ఇతి త్రివిధః కర్మ సంగ్రహః. కర్మ ప్రేరేపణను చేయునది. లౌకిక జ్ఞానం తెలుసుకోదగినదను విషయాసక్తి తెలుసుకునేవాడు జీవుడు. 3 విధములు కర్మ చేయునది ఇంద్రియం. ఇంద్రియ సమూహం క్రియ చేయుట చేయువాడు జీవభావమును 3 విధములు. ఆత్మయే అయిన జీవుని నిజస్వరూపం గుణకర్మను ప్రేరేపించుటలేదని, గుణకర్మలను చేయుటలేదని తెలుసుకో అర్జున. జ్ఞానం కర్మ చ కర్త చ త్రిధా ఏవ గుణభేదతః ప్రోచ్యతే గుణసంఖ్యాని యదావత్ శృణు తాని అపి. గుణములను గురించి విచారించు శాస్త్రమున జ్ఞానం కర్మ కర్త 3 విధములుగా గుణభేదమును సంబంధించియే చెప్పబడుతూ ఉన్నది. వాటిని కూడా ఎలాగో విను అర్జున. సర్వభూతేషు ఏన ఏకం భావం అవ్యయం ఇక్షతే అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విద్ధి సాత్వికం. దేని చేత ఏ జ్ఞానం చేత వేరువేరుగా కనిపిస్తున్న సర్వభూతాలయందు వేరువేరుగా కానీ ఏకమైన శాశ్వతమైన ఉనికిని, ఆత్మ ఉనికిని, ఆత్మను పరమాత్మను చూస్తున్నాడో సాధకుడు ఆ జ్ఞానమును సాత్వికమని తెలుసుకో. అది సత్వగుణమై బంధకారణమే
పృథక్త్వేన తు యత్ జ్ఞానం నానాభవాన్ పృథక్ విధాన్ వేత్తి సర్వేషు భూతేషు తజ్ఞానం విద్ధి రాజసం. కానీ ఏ జ్ఞానం సర్వభూతాలయందు వేరువేరుగా వేరు విధములైన అనేక భావాలని, అనేకములైన ఉనికిని, అనేకములైన ఆత్మలను, అనేకములైన జీవాత్మలను తెలుసుకునుచున్నదో జ్ఞానం రాజసకమని తెలుసుకో. పృథక్త్వేన తు యత్ జ్ఞానం నానాభవాన్ పృథక్ విధాన్ సర్వేషు భూతేషు తజ్ఞానం విద్ధి రాజసం.